హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు నుంచి విజయవాడ వెళ్తున్నాను. మా పిన్ని గారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసి నైట్ డిన్నర్ చేసి రిటర్న్ అయిపోయి మళ్ళీ రేపు హైదరాబాద్ బయలుదేరుతాను. ఇదో మా ఊరు బస్ స్టాప్, ఇదే చెట్టు కింద నుంచుంటాం. బస్సు వస్తే ఎక్కి విజయవాడ వెళ్ళిపోయి అక్కడ వీడియోస్ కొన్ని పెడతాను. నేను వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు ఖాళీ లేదు, వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈరోజు మా పిన్ని గారింటికి వెళ్తున్నాం, విజయవాడ తాడిగడప. అది చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇంకెన్ని సంగతులు. ఇదో మన వర్షాలకి మొత్తం అతలాకుతలం అయిపోయింది తుఫాన్కి. ఈ రోడ్లు కొత్తగా వేశారు, ఇంత ముందు అయితే గోతులు ఉండేవి. రోడ్డు వేశారు బస్ స్టాప్ నుంచి వీధి అంతా. లైటింగ్ ఎందుకో పడట్లేదు క్లియర్గా. బొగ్గలు పొంగాయో చిక్కిపోయో తెలియట్లేదు. పైన ఎకరం అయితే ఎగిరిపోయింది, వాటర్ పడట్లేదు. అది ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేశారా మార్నింగ్? బస్సు కరెక్ట్గా 9ంటికి. మరి ఇక్కడ టైర్ పంచర్ అయ్యి అటు ఇటు ఏమైనా లేట్ అయితే 1 గంట, అటు ఇటు లేట్ అవుతుంది, అరగంట. ఒకే ఒక బస్సు ఉంది విజయవాడ వెళ్ళడానికి, అది చూసుకొని ఎక్కేయడమే నిదానంగా. జంపు జిల్లాని టు విజయవాడ. మళ్ళీ ఈవినింగ్ బస్సు ఏముండదు, ఆటో కట్టుకుని రావాలి. అవి ఒక 1000 రూపాయలు బొక్క. విడిగా సాయంత్రం ఒక బస్సు ఉండేది, మొన్న తుఫాన్కి ఆ బస్సు కూడా దబ్బెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. చూసుకొని నిదానంగా ఆటో మాట్లాడుకుని వచ్చేయడమే, ఇంటికి వచ్చేయాలంటే. లేదంటే వెయిట్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బస్సు ఎక్కి ఈ ఊరు రావాలి. అది ఫ్రెండ్స్, అలా ఉంది సంగతి. విజయవాడ వెళ్ళి వీడియోస్ అయితే పెడతాను. బాయ్ బాయ్. హైదరాబాద్లో గణేష్ నిమగ్నం అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. నిన్నటితో ఖైరతాబాదు, బాలాపూర్ గణేష్ నిమగ్నం అయిపోయింది. చూసుకొని వస్తాను ఫ్రెండ్స్ 2 డేస్లో హైదరాబాద్. బాయ్ 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 బాయ్.